సార్ ఈ మధ్య కాలంలో యూత్ లో కూడా సెక్సువల్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయని వింటున్నాం. అసలు దీనికి ముఖ్య కారణాలు ఏంటంటారు? ఒకవేళ పెళ్లి అవ్వకపోతే వాళ్ళు ముందే డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలా? యూత్ లోనే ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్ఫార్చునేట్లీ. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైలే చాలా చేంజెస్ ఉన్నాయి వాళ్ళ లైఫ్ స్టైల్లో. ఓకే. వాళ్ళు నిద్రపోరు, తొందరగా లేట్ గా నిద్రపోతారు. ఫోన్ స్క్రీన్ టైం ఎక్కువ, ఫోన్ చూసుకుంటూ ఉంటారు, రాత్రంతా పడుకోరు, పొద్దున్న లేట్ లేస్తారు, ఎక్సర్సైజ్ చేయరు, తిండి తినరు, మంచిగా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ తింటారు, బర్గర్లు, పిజ్జాలు అలాంటివి ఎక్కువ తింటారు. ఇంకేంటంటే ఎక్కువగా దీని గురించే ఆలోచిస్తుంటారు. పర్సనల్ ఎప్పుడంటే అప్పుడు ఫోన్ చూడడము, అదే ఉండడము, హస్తప్రేమ లాంటి అలవాటు అవ్వడము, ఇలాంటివి చాలా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతున్నారు. దాని వలన ఫుడ్ మంచిగా లేకపోవడం వలన వాళ్ళకు మంచి ఎనర్జీ రావట్లేదు, స్ట్రెంగ్త్ రావట్లేదు, స్టామినా లేదు. అయితే యూత్ డెఫినెట్లీ ఎఫెక్ట్ అవుతున్నారు. వాళ్ళకు పెళ్లి కంటే ముందు డెఫినెట్లీ ఒకసారి వచ్చి మెడిసిన్స్ తీసుకోవడం అవసరం. అది కూడా యునాని మెడిసిన్స్. ఒకవేళ ఇంగ్లీష్ తీసుకుంటే టెంపరీ టెడ్లాఫిల్ అవి ఇస్తారు, మళ్ళీ దాంతో అప్పటికప్పుడు గట్టిగా వస్తుంది, వాళ్ళకి పార్ట్నర్ లేకపోతే మళ్ళీ హస్తప్రయం చేస్తారు, అవన్నీ మళ్ళీ రివర్స్ అవుతుంది. అందుకే ఏంటంటే లైంగిక సమస్యలకు ఒకవేళ కంప్లీట్ శాశ్వత నివారణ అంటే యునాని ఇస్ ద బెస్ట్ మెడిసిన్. ఓకే ఓకే. అంటే ఏ ఏజ్ ఉన్న వాళ్ళు, స్టార్టింగ్ ఏ ఏజ్ వాళ్ళు రావచ్చు అంటారు? యూజువల్లీ 28 వరకు అయితే ప్రాబ్లమ్స్ రావు. ఒకవేళ 28 వాళ్ళకు ముందు వచ్చేస్తే వాళ్ళు రావాలి. ఇంకా 28 తర్వాత డెఫినెట్లీ ఎవరైనా మ్యారేజ్కి వెళ్తున్నారంటే వాళ్ళు డెఫినెట్లీ రావాలి.